ముందుగా ఏపీకి సంబంధించినటువంటి బొట్ల రామారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి ఉన్నారు. అలాగే రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీనివాస్ యాదవ్ గారు భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత. ముందుగా ఏపీకి సంబంధించినటువంటి ఒక అంశం మీద మాట్లాడి తర్వాత తెలంగాణకు వద్దాం. రామారావు గారు చెప్పండి, ఈ బార్ల లైసెన్సుల వ్యవహారం కానీ వీటి మీద ఏం జరుగుతోంది? నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణలో కొన్ని వేల అప్లికేషన్లు వస్తుంటే అక్కడ ఎందుకు అప్లికేషన్లు రావట్లేదు, 48 మాత్రమే వచ్చాయన్న దాని మీద ఇదంతా స్కామ్గా మారుతోందా ఏమిటి? రామారావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులకు, అట్లాగే సాక్షి టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు నమస్కారం. ఇక్కడ మద్యం వ్యాపారం విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానము చాలా లోపభూయిష్టమైనది అనేటువంటి అంశం మనందరికీ తెలిసిందేనండి. ఎందుకంటే గతంలో బార్లు లైసెన్సులు ఇచ్చేటటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు సెలవు రోజులు, ఉగాది పండుగ సెలవు రోజుల్లో ఆ యొక్క బార్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేసి 2 రోజుల్లోనే దాన్ని క్లోజ్ చేసేసి మొత్తం సిండికేట్ అయిపోయి ఈ రాష్ట్రంలోని బార్లన్నింటిని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మద్యం పాలసీ చూసాం మనం. మద్యం పాలసీ విషయంలో కూడా చాలా లోపభూయిష్టమైనటువంటి విధానం. ఒక మండలము కేంద్రంగా, ఒక మండలము అనేది ఆ పరిధిలో షాపులు ఇచ్చేసి లైసెన్సులు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎక్కడైనా యొక్క మద్యం షాపులు పెట్టుకునేటటువంటి అంశం ఉంది. ఇక్కడే పేచి వచ్చిందండి. ఇక్కడ మద్యం షాపుల అంశంలో ఎక్కడైతే వీళ్ళు అలాట్ చేశారో ఆ షాపులన్నిటికి కూడాను సిండికేట్ అయ్యారు. ఎవరైనా సరే న్యూట్రల్ పర్సన్స్ కానీ వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులకి ఆ షాపులు వస్తే వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ నుంచి లాక్కున్న తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే రిటైల్ మార్జిన్ ని 14.5% నుంచి 20% పెంచుకొని లాభాలు మొత్తం కూడా కొల్లగొట్టేటువంటి అంశం ఒకటైతే, ఈ యొక్క మద్యం షాపులన్నిటిని కూడా మినీ బార్ లాగా మార్చారు. ఎందుకంటే షాపుకు లైసెన్స్ తీసుకొని పక్కనే పర్మిట్ అనధికారికమైనటువంటి రూములను ఏర్పాటు చేసి వాటిని మినీ బార్లు చేశారు. మనకి ఇక్కడ 2 విషయాలండి. ఇక్కడ మద్యం షాపుల అంశంలో చూస్తే ఊరూరా బెల్ట్ షాపులు తెరిచారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2014 ముందు బెల్ట్ షాపులు రద్దు చేస్తామని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అవకాశం లేనటువంటి అంశాన్ని తీసుకొచ్చి బెల్ట్ షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చి తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోయారు. మళ్ళీ బెల్ట్ షాపులు మళ్ళీ ఏర్పడ్డాయి. ఇక్కడ మద్యం షాపుల విషయంలో చంద్రబాబు గారు వాళ్ళ యొక్క ఆలోచన విధానం మనం స్ఫురణ తెచ్చుకుంటే, గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మద్యపాన నిషేధం పూర్తిగా విధిస్తామని 94వ సంవత్సరంలో ఎన్నికల్లో అధికారంలోకి వస్తే, తర్వాత ఆయనకు వెన్నుపోటు పొడిచిన వెంటనే 95వ సంవత్సరంలో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానానికి తార్కాణం ఇది ఒక్కటేనండి. మద్యం పాలసీ విషయంలో ఆయన ఏ విధంగా ఉంటాడు అనేది. పాయింట్ ఏంటంటే చరిత్ర సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే 840 బార్లకి 48 అప్లికేషన్లు రావటం ఏంటి, 48 బార్లకు సంబంధించిన అప్లికేషన్లు రావటం ఏంటి? నిజంగానే ఆ మద్యం బార్లకి వెనక్కి వెళ్తున్నారా అప్లికేషన్ వేయటానికి, లేక ఇంకేదన్నా దీంట్లో కూడా స్కామ్ ఉందా అన్నది ప్రశ్న. సంక్షిప్తంగా చెప్పండి. ఖచ్చితంగా అండి. ఇక్కడ మద్యం బార్ల లైసెన్స్ విషయంలో 840 షాపులకు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే 45 అప్లికేషన్లు కూడా రాలేదు. ఈ రోజు తోటి ఆ గడువు తీరిపోతున్నటువంటి సమయం. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేల యొక్క అనుమతి లేకుండా ఏదైతే లైసెన్స్ కు సంబంధించి వాళ్ళు దరఖాస్తు కూడా తీసుకునేటటువంటి పరిస్థితి కానీ ఆ సాహసంగానే వ్యాపారాలు చేయట్లేదండి. కారణం 2. ఒకటి, ఇక్కడ మద్యం షాపులు ఆల్రెడీ ఉన్నటువంటి సిండికేట్ ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లాలో సిండికేట్లు నడుస్తున్నాయండి. వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క ఆదేశానుసారం ఆ జిల్లా యూనిట్ గా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కనుసన్నల్లోనే ఈ యొక్క బార్ల వ్యాపారం కూడా జరగాలనేటువంటి ఆలోచనతోటి ఈ రోజు ఈ యొక్క లైసెన్సులను ఎవరిని కూడా పొందకుండా అడ్డగించేటటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా వేసినా కూడా వాళ్ళని మరలా బెదిరించి వెనక్కి తీసుకొస్తున్నారు. సాక్షాత్తు పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మద్యం వ్యాపారులు నిజంగా చేసేటువంటి వ్యాపారులు కాకుండా తెలుగుదేశం పార్టీ అట్లాగే దానికి తోక పార్టీలకు ఉన్నటువంటి ఆ యొక్క బీజేపీ జనసేన నాయకులు కూడా ఈ వ్యాపారానికి ముందుకు వస్తున్నారు తప్ప మిగతా వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. గ్రౌండ్ లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసుల ద్వారా అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నామండి.